దేవుడు మనల్ని ప్రేమించి ఉపవాస కూడికనిచ్చాడు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇలా మరి 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. మరి దేవుడు గత రాత్రి ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు కూడా దేవుడి ఆ మాటను గురించే కొంత ధ్యానాన్ని మనము మన మనసుకు తెచ్చుకున్నాం. చదవండి దయచేసి. దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమునందు సంతోషించుచు అన్నిటికీ తాళుకొను అన్నిటిని నమ్మును అన్నిటిని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, చదువుకున్న వాక్య భాగంలో చాలా శ్రేష్టమైన మాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. దుర్నీతి విషయంలో మనకు పడకూడదు. దుర్నీతితో కూడిన సంతోషము స్వల్పకాలమైనది, అది అల్పకాలమైనది. అర్థమైందా? ఆ సంతోషం ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేది దుర్నీతిది. కాబట్టి దుర్నీతి సంబంధమైన సంతోషంలో మనం ఉండువారము కాక సత్యములో మనము నిలుచువారమై ఉండాలి. ప్రేమ దుర్నీతిని సహించదు. ప్రేమలో సత్యం ఉంటుంది. ప్రేమ దేవుని బిడ్డలమైన మనలో, దేవుని సంఘమైన మనలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దుర్నీతిని మనము అపేక్షించక, దుర్నీతిని మనము అసహించుకునే వారముగా మనం ఉండాలి. అలా ఉంటేనే మనము దేవుని యొక్క కుమారుడుగాను కుమార్తెలుగా మనం ఉంటాం. అంతేగాని దుర్నీతిని అపేక్షించు వారముగా ఉంటే దేవుడు సహించడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, గత రాత్రి చదువుకున్న వాక్య భాగం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము. చాలు. దుర్నీతి మీద ఏముంటుందంట? దేవుని కోపం ఉంటుంది. దుర్నీతి చేసేవారు, దుర్నీతి కార్యములలో నివసించువారు దేవునికి అసహ్యులు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము దుర్నీతిని విడిచిపెట్టే వారముగా ఉండాలి. అందుకే ఈ ఉపవాస ప్రార్థనలు మనల్ని మనం దిద్దుబాటు చేసుకొని, సరి చేసుకొని, మన జీవిత క్రమాన్ని దేవునికి అర్పించి, మాలో ఎలాంటి దుర్నీతి లేకుండా మమ్మల్ని పరిశుద్ధపరిచి సొత్తైన నీ ప్రజలుగా సిద్ధపరచు ప్రభువాని ప్రార్థించుకోవడానికి ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, దుర్నీతి సంబంధమైన కార్యములు చేసినటువంటి వారు దైవ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. అని వారిలో ఒకరిని జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనం చేస్తే, దేవుని చేత తల్లిదండ్రులు తీర్మానం చేసుకున్నారు, మాకు ఒక మగబిడ్డనిస్తే వారి తల మీదకి క్షౌరపు కత్తి పెట్టం, నీ కొరకే అతన్ని పెంచుతాము అని తీర్మానం చేసుకున్నారు. దేవుడు వారి తీర్మానాన్ని అంగీకరించి మంచి మగబిడ్డను దేవుడిచ్చాడు. దైవ గ్రంథంలో మనం చూస్తే అతడు బలచారి, చాలా బలవంతుడు. దైవ గ్రంథంలో మనం చూస్తే బాబు
అతడు వెళ్ళే మార్గములో సింహము అడ్డుగా వచ్చినప్పుడు దానిని పట్టుకొని రెండుగా చీల్చివేశాడు. ఎంత బలమో చూడండి. సింహమును చూస్తే ఎవరైనా పారిపోవలసిందే, కానీ అతనిలో ఆత్మ సంబంధమైన ధైర్యం, పరిశుద్ధాత్మ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఏమాత్రం భయపడలేదు. సింహమును రెండుగా చీల్చివేశాడు. పిల్లరా, కొన్ని దినాల తర్వాత ఫిలిష్తీయులలో ఒక స్త్రీని అతడు ప్రేమించి మోహించి దుర్నీతికి లోబడ్డాడు, దుర్నీతికి బానిసైపోయాడు. అయినా కానీ తండ్రి దేవుడా, నాలో ఉన్న పవిత్రతను, నాలో ఉన్న పాప సంబంధమైన క్రియలను తీసివేసి నన్ను బలవంతునిగా చేయమని ప్రార్థన చేశాడు. దేవుడు తిరిగి మరలా బలాన్నిచ్చాడు. బలవంతుడై బలచారి అయి దైవ గ్రంథంలో మనం చూస్తే పచ్చి గాడిని దవడ ఎముకతో 1000 మందిని ఒక్కడి మార్చాడు. అందరూ చప్పట్లు దేవుని స్తోత్రం. అపవిత్రత మనలో లేనప్పుడు, పాపము మనలో లేనప్పుడు, దుర్నీతి మనలో లేనప్పుడు ఎంతమంది వచ్చినా డోంట్ కేర్, అవి మనల్ని ఏం చేయవు. 91 కీర్తనలు అంటాడు, నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ ఎడమ ప్రక్కన 10,000 మంది కూలీలను అపాయముని ఎందుకు రాదు. ఎవరి ఎందుకు రాదంట? దుర్నీతి లేకుండా సత్యవాక్యములో నిలిచినటువంటి దేవుని బిడ్డలకు ఆ అపాయము దేవుడు రానివాడు. 1000 మంది ఒక్కసారిగా సంసోను మీద తిరుగుబాటు చేశా, 1000 మంది దండి ఎత్తి వచ్చారు, ఒక్కడు భయపడలా. సింహమును చీల్చినటువంటి సంసోన్ ఈ ప్రజల్లో ఒక లెక్క తాను తెలుసా, నేను దేవుని బిడ్డను, దేవుని చేత అభిషేకించబడిన వారును, దుర్నీతి లేనటువంటి వ్యక్తిని, పరిశుద్ధాత్మ సత్యవాక్యము నాలో ఉన్నది, దేవుని యొక్క బలం నాలో ఉన్నది, దేవుని యొక్క జీవము నాలో ఉందని ఎరిగిన వాడై. ఏమండి, ఆయన ఒకటే, పచ్చి గాడిద దవడ ఎముక, ఒక్క ఎముక ఉంది, పట్టుకున్నాడు. దొరికిన వాడిని దొరికినట్టుగా హతమార్చేశాడు. ఎంత గొప్ప శక్తి అండి, ఎంత గొప్ప బలం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏంటి? దుర్నీతి లేకపోతే దేవుడు మనల్ని బలపరుస్తాడు, పాపము లేకపోతే దేవుడు మనల్ని బలపరుస్తాడు. పాప సంబంధమైన తలంపులు, పాప సంబంధమైన నడవడిక, పాప సంబంధమైన క్రియలు, పాప సంబంధమైన ఉద్దేశాలు మనలో లేకపోతే ఊరు మన మీదకి వచ్చినా ఎవరు మనల్ని ఏం చేయలేదు. కారణం ఏంటంటే లోకంలో ఉన్న వారందరికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అమ్మా, దుర్నీతిని కలిగినంత కాలము నీ జీవితంలో అపజయమే, నీ జీవితంలో వాటమే, నీ జీవితంలో సిగ్గుతో తల వంచుకొని బ్రతకవలసిందే. దుర్నీతి ఉన్నంత కాలము నీ జీవితంలో, నీ కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, దేవుని అందరి కృప ఉండదు. కారణం ఏంటి అంటే నేను ఏలుబడి చేస్తుంది దుర్నీతి. దుర్నీతికి తండ్రి ఎవరో తెలుసా? సాతానుగాడు. బాబు, సాతాను నీలోకి వస్తే దుర్నీతిలో పడిపోతావు, నువ్వు బలమైపోతావు. ఇదే సంస్థల గురించి మనం ఆలోచన చేస్తే కొన్ని దినాలు అయిపోయిన తర్వాత తన భార్య అయినటువంటి ఢిల్లీలో అడుగుతుంది, ఫిలిష్తీయులు అడిగిస్తున్నారు, 1000 మందిని హతమార్చాడు, సంవత్సరం దగ్గర చాలా బలం ఉంది, అసలు అతని బలం యొక్క రహస్యం ఏందో కనుక్కో. పాటలో పెట్టింది, మంచి భోజనం పెట్టింది, మంచిగా నిద్రలో పంపిస్తూ అంటుంది, అయ్యా చాలా బలశాలివి, ఒక్క మనిషి 100 మందిని చంపాలంటేనే చాలా కష్టం, అలాంటి నీవు 1000 మందిని చంపావు, ఎంత బలవంతునివయ్యా,
ఆ బలం యొక్క రహస్యం ఏందో నాకు చెప్పు అని సంసోను దగ్గర ఢిల్లీలో మొత్తం చెప్పించుకుంది. కానీ మర్మం చెప్పలా. అసలు ఆ మనసును తెలుసుకోవడానికి విషయం చెప్పాడు. నన్ను తాళతో కట్టేస్తే చాలు, నా బలమంతా అయిపోయింది అన్నాడు. మంచం మీద పూనుకున్నటువంటి సంసోనును నాలుగు పక్కల చేతులకి కాళ్ళకి తాళతో గట్టిగా బిగించేసేది. ఎంత దుర్నీతి అండి. కానీ సంసోను మేల్కొనే ముందు దిలీలా కేక వేసింది, అయ్యా ఫిలిష్తీయులు వచ్చేసారు, నేను హతమార్చబోతున్నారు అని బిగ్గరగా ఎదురు కేక వేయగానే మనోడు ఏం చేశాడు తెలుసా? వారి తల్లిదండ్రులు చేసుకున్న తీర్మానం ప్రకారం ఆ ఎంటికలు చాలా పొడవుగా ఉంటాయి. మంచంలో పడుకునేవాడు తలను పైకి ఆడించాడు, ఆ ఎంటికలన్నీ పైకి లెగించాయి. వెంటనే మళ్ళా నూతన శక్తి, నూతన బలము సంవత్సరంలోకి వచ్చేసిందండి. కట్టినటువంటి భయంకరమైన బలమైన తాడును తెంచివేశాడు, మాంసమును విరగొట్టి వేశాడు. దిక్కును వేసుకొని ఏది వాళ్ళని కేక వేశాడండి. కానీ ఎవరు రాలా. అంటే ఆమె బలము పోయిందా లేదని తెలియడానికి స్త్రీ ఢిల్లీలా ఎంత ప్రయత్నం చేస్తాం చూడండి. అమ్మా, దుర్నీతి మన భక్తిని పరీక్షిస్తూ ఉంటుంది, మన విశ్వాస జీవితాన్ని పరీక్షిస్తూ ఉంటుంది, మన ప్రార్థన జీవితాన్ని పరీక్షిస్తూ ఉంది, మన ఉపవాస జీవితాన్ని పరీక్షిస్తూ ఉంది. మనం ఎంత స్థిరముగా ఉన్నామో, దేవుని ఎంత బలంగా ఉన్నామో, ఎంత బలవంతులుగా ఉన్నామో, ఎంత ప్రార్థన శక్తి మనము గలవారముగా ఉన్నామో తెలుసుకోవడానికి బాబు మన ప్రక్కన వారు మనల్ని ఏం చేస్తారు? పరీక్షిస్తుంటారు. ఢిల్లీలా లాంటి మనుషులు మనతోనే ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం భక్తిలో ఓడిపోకూడదు, భక్తిలో పడిపోకూడదు, భక్తిలో బలహీన కాకూడదు. బలహీనమైపోయావా నువ్వు పతనమైపోతావు, బలహీనమైపోయావా నువ్వు మరణానికి గురైపోతావు. బాబు, దుర్నీతి నీలోకి రాకూడదు, నీ ద్వారా నీ కుటుంబంలోనికి ప్రవేశించకూడదు. దేవుని భక్తులు స్థిరమైన వారముగా మనం ఉండాలి, బలమైన వారముగా మనం ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడియబలే హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దుర్నీతి ఢిల్లీల ద్వారా సంవత్సరంలోకి ప్రవేశించింది. అమ్మగారు మాట్లాడటం ప్రారంభించింది. నేను నిన్ను నమ్మాను, నువ్వు నన్ను నమ్మలేదు. నేను నిన్ను నమ్మాను, నా సర్వస్వం నీకు ఇచ్చేసాను, కానీ నా మాత్రం నిజం చెప్పట్లా. అలిగింది. ఆమెను ఓదార్చడానికి, ఆమెను మళ్ళా స్వాధీనపరుచుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసి ఆఖరికి అసలు రహస్యం కూడా చెప్పేశాడు. చాలా జాగ్రత్త అండి. భక్తిని బలహీనం చేయడానికి మన ఇంట్లో వారే మనకు శత్రులుగా మారిపోతారు, మన మిత్రులే మనకు శత్రులుగా మారిపోతారు, మన తోబుట్టు వారే మనకు శత్రులుగా మారిపోతారు. భార్య భర్తకు శత్రువు అవుతుంది, భర్తే భార్యకి శత్రువు అయిపోతారు. భయంకరమైన పరిస్థితులు సంస్థల పట్ల ఢిల్లీలో చేస్తున్నటువంటి కార్యాలు మనకు కనబడుతుంది పిల్లరా. కాబట్టి మనము దుర్నీతిని ఏ విషయంలో కూడా మనం ఎలా చేయకూడదు, ఆహ్వానించకూడదండి. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఏడ్చింది, మొత్తుకుంది, అలిగింది. మొత్తానికి అట్టయితే ఆమె మోజులో పడి పరిశుద్ధాత్మ దేవుడు వారి తల్లిదండ్రుల ద్వారా ఇచ్చినటువంటి దర్శనాన్ని ఆమె చెప్పేశాడు. ఢిల్లీలా ఏడవబాకు, అన్నం తినకుండా బాధపడబాకు, ఎందుకు నాతో సరిగా ఉండవు, నాతో సరిగా మాట్లాడవు, ఎందుకు మనసు జీవించలేవు, ఎందుకు మమ్మారిగా ఉంటున్నావు అని ఆమెని అన్ని విధాలుగా మాట్లాడిన తర్వాత ఆమె చెప్పిన మాట ఏంటంటే, అసలు రహస్యం నాకు చెబితేనే కానీ నేను నీతో కలిసి ఉండలేను అని ఆమె బాగా మునిగేసింది. ఆ సమయంలో సంసోను చెప్పిన మాట ఏం తెలుసా? ఏమి లేదు, నేను నిద్రపోతాను, నాకు గుండె తీసి ఏంటంట, నేను నిద్రపోతాను, నా తల ఎంటుకల్లో ఉంది నా బలం అంతా, నా తల రోమంలో ఉంది దేవుని శక్తి, కాబట్టి నాకు గుండె గీసేయి, నేను బలహీనైపోతాను, ఎవరు వచ్చినా ఏది చేసినా నా వల్ల ఏమీ కాదని చెప్పేశారు.
లేరా మరలా అతనికి ద్రాక్ష రసం ఇచ్చింది, మంచి భోజనం పెట్టింది, అతని నిద్రకేసింది. ఇప్పుడు అసలు వారిని పిలిపించింది, ఫిలిష్తీయులందరినీ పిలిపించి. ఎంత దుర్నీతి అండి, ఎంత దుర్నీతి, ఎంత భయంకరమైన పరిస్థితులు బాబు, ఎంత ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు. మన ఈ మధ్య కాలంలో పోయి నెల అనుకుంటాను, స్వర్ణబ్బాయి 5 కుర్రోళ్ళు పట్టుకొని ఫ్రెండ్స్ నమ్మకంగా తీసుకెళ్ళి కొత్త బ్రిడ్జికి వెళ్ళి బైపాస్ రోడ్డుకి వెళ్ళి తీసుకెళ్ళి ముందు పంపించి అందరూ కత్తితో పొడిచి చంపేసి. ఎంత కిరాతకమైనటువంటి పరిస్థితి, ఎంత దుర్నీతి అండి, ఎంత భయంకరమైన పరిస్థితి. ఈ రోజున ప్రేమించిన అబ్బాయి అమ్మాయిని మోసం చేస్తున్నాడు, అమ్మాయి అబ్బాయిని మోసం చేస్తాం. ఇలా వారి జీవితాలకి అర్థమైపోతా ఉన్నాయి. దుర్నీతిలో కొట్టుమిట్లాడుతున్నారు, దుర్నీతి చేత వారు బానిసలైపోతున్నారు, దుర్నీతి చేత తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు, కుటుంబానికి దూరం అయిపోతున్నారు. పిల్లరా ఆత్మీయతను, ప్రేమను, అనురాగాన్ని మర్చిపోయి దుర్నీతిలో డొల్లాడుతూ ఉన్నారు. అదే సంసోను జీవితంలో మనకు కనబడుతుంది. పిల్లరా మళ్ళా కాళ్ళు కట్టేసింది, చేతులు కట్టేసింది, కాళ్ళు కట్టేసింది, గుండె నున్నగా గీసేసింది. ఇప్పుడు కేకేస్తుంది, వచ్చేసారు. మనోడు యథా ప్రకారం తలా పైకి అన్నాడు, ఎంటికలు కలుగుతాయి అని చూస్తే ఎంటికలు లేవు, గుండెడైపోయాడు, బలహీనుడైపోయాడు. ఇలా మనం దైవ గ్రంథాలు చదివితే అతనిని దాగోను దేవాలయానికి కట్టివేశారు. చూడండి, అభిషక్తుడు, దేవుని మహిమను పొందిన బిడ్డ, దేవుని ప్రణాళిక చేత దేవుడు ఎన్నుకున్నటువంటి దైవ కుమారుడు దేవుని యొక్క శక్తిని బలాన్ని బట్టి సింహాన్ని చీల్చివేశాడు, 1000 మందిని హతమార్చి చేశాడు, ఫిలిష్తీయులను తరుముకున్నాడు. ఎంత బలవంతుడో. కానీ దుర్నీతి ఏం చేసిందంట, ఆత్మ సంబంధమైన బలమంతా పోయింది, అంధుడైపోయాడు. ఎంత భయంకరం. కానీ దేవుని కృపను బట్టి మనం దైవ గ్రంథంలో మనం చూస్తే ఆఖరి సమయంలోట సమస్యను కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడ్చాడు. అయ్యా, నేను దుర్నీతిలో పడిపోయి బలహీనమైపోయాను. ఒక అన్యుని చేతిలో చనిపోవడం, ఒక అన్యుని చేతిలో నేను మరణించడం నాకు ఇనామానికి ఏమాత్రం కూడా క్షేమం కాదయ్యా. నన్ను బ్రతికించు, నన్ను బలవంతునిచ్చి. ఆమేన్, హల్లెలూయా. లేరా దేవుడు మళ్ళా శక్తినిచ్చాడు. ఎవరి చేతులు సావకుండా తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడు. దాగోను దేవాలయం యొక్క పిల్లర్స్, దిమ్మెలు అతని మీద పడి చచ్చిపోయాడు. దుర్నీతి మరణానికి దారితీస్తుంది, దుర్నీతి భ్రష్టత్వానికి దారితీస్తుంది, దుర్నీతి నీ కీర్తి, నీ పేరు, నీ ప్రత్యక్షతలు అన్ని కూడా పోగొడుతుంది. దయచేసి అలాగా జీవించకుండా ఉండాలనే ఉపవాస కూడికలు దేవుడు మనకిచ్చాడు. అమ్మా, దుర్నీతిలో మనము ప్రేమించేవారం కాక సత్యవాక్యమును మనము ప్రేమించువారు, సత్యమును నిలబడేవారుగా ఉండాలి, సత్యమును వెంబడించువారుగా ఉండాలి, సత్యములో మనం స్థిరపడిన వారుగా మనం ఉండాలి. అలాగే ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. అలాగే ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. సహోదరి, సహోదరా, ఢిల్లీలో సంసోను ఎంత ప్రేమించిందో, ఆ ప్రేమ అంత ఏమైపోయిందో కానీ తుదకు మరణానికి గురైపోయాడు. ఎంత భయంకరం, ఎంత భయంకరం. సంసోను తల్లిదండ్రులు తీర్మానం చేసుకున్నారు, అయ్యా వాడు బ్రతుకునంత కాలము వారి తల మీదకి క్షౌరపు కత్తి త్యామయ్యా, పెట్టమయ్యా, వారితో నీ మహిమను ఉంచు, వారితో నీ కృపను ఉంచు అని వారు తీర్మానముతో దేవుడు అనుగ్రహించిన కుమారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించే. దుర్నీతి వైపు మొగ్గు చూపుతున్నావా? పాప కార్యముల వైపు మొగ్గు చూపుతున్నావా? శరీర కార్యముల వైపు మొగ్గు చూపేవారుగా ఉన్నావా? అలా చూపితే దేవుని శక్తిని కోల్పోతావు, దేవుని మహిమలను కోల్పోతావు, దేవుని ప్రసన్నతను కోల్పోతావు. అన్యుల చేతిలో నువ్వు అపహాసం చేయబడతావు, అన్యుల చేతిలో నువ్వు
నిందించబడతావు, అన్యుల చేతిలో నీవు హేళన చేయబడతావు, అన్యులు నిన్ను హతమార్చడానికి ప్రయత్నం చేస్తారు. అలా ఉండవద్దు అని చేతులు జోడించి దేవుని పేరిట నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. మన భక్తిని మనం కాపాడుతున్నాం. అందుకని అంటాడు అపోస్తలుడు పౌలు, నాకు కలిగిన విశ్వాసం నేను గట్టిగా పట్టుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలండి. విశ్వాసమును కాపాడుకోవాలి. విశ్వాసమును మనము చాలా జాగ్రత్తగా ఉంచుకునే వారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో మన జీవితాన్ని మార్చుకుందాం. మన చదువు దయచేసి రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము. అర్థమైందా? సంసోను దేవుని కుమారుడే, కానీ దుర్నీతిని ప్రేమించాడు కాబట్టి ఏమొచ్చి అతని మీదకి దేవుని కోపము. రాత్రి నువ్వు దేవుని కోపమును గురి కాకుండా ఉండాలి అంటే దుర్నీతిని మనసులో పెట్టుకోకూడదు. దుర్నీతి వైపు నువ్వు మళ్ళకూడదు, దుర్నీతికి లోబడకూడదు, దుర్నీతి కార్యముల వైపు మా బాబు నువ్వు మనసు పెట్టకుండా దేవునిలో ఆత్మ సంబంధమైన సత్యవాక్యములో నిలిచి దేవుని కోపమును మన నుండి మనం దూరం చేసుకుని నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరిట ప్రభు నామములు మనం చేస్తున్నాం. దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని మనందరికీ దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఒక నిమిషం నీ మనస్సులో, హృదయంలో దేవుణ్ణి అడుగు.